నమస్తే, వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, అసలు ఎవరు చేయలేని పని ఒక దారుణమైన ఘటనకు ఒడిగట్టింది కన్న తల్లి. తన కుమారుని చంపేసి సూట్ కేసులో పెట్టేసి తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. అంటే తను ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ కూడా మేడం. అలాంటి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలకు పాల్పడుతున్నారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల్ని ఇలా చంపేయటం అనేది నిజంగా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎలా చూస్తారు మేడం ఈ ఘటనని? సార్, ముఖ్యంగా దర్యాప్తు అంటూ బిగిన్ చేస్తే భార్యాభర్తల మధ్య గొడవల, లేకపోతే ఇవేమన్నా భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి క్షుద్ర పూజలువా, లేకపోతే కోపంతో ఆగ్రహావేశాలతో కంట్రోల్ చేసుకోలేక చేసిందా, లేకపోతే సైకలాజికల్ డిజార్డరా, అన్నీ కూడా వస్తాయండి. ఈరోజు ఒక కంపెనీ సీఈఓ అంటున్నారు కాబట్టి కొన్నిటికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే కొన్ని అనుమానాలు ఉంటాయి. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, భార్యాభర్తల విభేదాలకి బిడ్డని పోషించుకోలేక అలా చేయదే. తర్వాత ఒకళ్ళ బిడ్డ తండ్రి తీసుకెళ్ళిపోతాడు అని అనడానికి కూడా ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో చట్టమైనా, అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా తల్లికే అత్యున్నత అధికారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అందులోనూ ఏమి 18 ఏళ్ళు దాటిన పిల్లేం కాదు. తండ్రి తీసుకెళ్ళిపోతాడా అనే కోపంతో, తండ్రి ఏం చేసేస్తాడా అనే బాధతో చేసిందా? లేదే. ఏదో ఉందండి సంథింగ్. ఎందుకంటే ఒక మిస్టరీ బ్యాక్ సైడ్ ఒక పెద్ద కథ ఉంటది. ఒక సీక్రెట్‌ని ఛేదించదామని మనం వెళ్తే ఒక పెద్ద స్టోరీ తెలుస్తది. అదే రకంగా బిడ్డని తండ్రి తీసేసుకుంటాడేమో అన్న భయంతో అలా చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే యాజ్ ఎన్ అడ్వకేట్‌గా 100% తల్లికే రైట్ ప్రొటెక్ట్స్ ఉంటాయి. తండ్రి ఎప్పుడన్నా కావాలంటే చూస్తే ఎక్కువ. అంతకు మించి అది కూడా ఓయబ్బా తిరిగి, తిరిగి, తిరిగి వాయిదాలకి ఎప్పటికో తండ్రికి కస్టడీ రైట్ మీద చూసే అవకాశం కల్పిస్తారు. ఓకే. మళ్ళీ పోషించుకోలేక పేదరికంతో ఉందా అంటే మీరంటున్నారు సీఈఓ. లేని క్షుద్ర పూజలు నమ్ముతుందా ఇప్పుడు అంటే బాగా పేగు బంధాన్ని తెంచేసుకొని ఆ కుమారుణ్ణి తన దగ్గర అసలు ఎందుకు ఉంచుకోవాలి, నాకెందుకు భారం అట్లా అనుకున్నారా? అలా ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందా? నాకెందుకు భారం అంటే తండ్రికిచ్చి వదిలించుకుంటారు. అంతేగాని చంపేసుకోరు. ఎందుకంటే ఒక నేరం చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా అది వెలుగులోకి వస్తుంది సార్. ఈరోజు నిజం అనేది ఒక నివురు కప్పిన నిప్పు లాంటిది. నిప్పుని ఏదో కొంచెం పైన ఏదైనా వేసినంత మాత్రం నిప్పును దాచగలమా? సో అది కరెక్ట్ కాదు. అంటే పోషించుకోలేక చంపేసిందా? లేకపోతే అనే దానికంటే నాకెందుకని వదిలించుకుందామంటే హ్యాపీగా తండ్రి తీసుకుంటాడు. ఏ అనాథ శరణాలయం తీసుకుంటారు. వాళ్ళు ఎన్నో వేల కోట్లు ట్యాక్స్‌లే కడుతుంటారు కదా! కొన్ని కొన్ని అంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు లక్షల లక్షలు ట్యాక్స్ కడతారు. సో ఆ ట్యాక్స్ ఒక అనాథ శరణాలయంకి ఇస్తే వాళ్ళే పెంచుతారు. చంపి ఇప్పుడు ఈరోజు మర్డర్ కేసుల్లో ముసుగేసుకొని ముద్దాయిలాగా వెళ్ళింది. అందులోనూ గోవా హోటల్‌లో ఒక 4, 5 రోజులు బస చేసింది. మంచిగా ఎంజాయ్ చేసింది. గోవాకి ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు కదా! అంటే లేదండి నేను కార్ బుక్ చేసుకొని ఎళ్ళాలంది. అయినా సింగిల్‌గా ఒక లేడీకి, బిడ్డకి రూమ్ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ రూమ్‌లోంచి తల్లి ఒక్కటే ఎళ్ళిపోతుంది. బిడ్డని ఎవరు తీసుకెళ్లారు అనే కొన్ని అనుమానాలుంటాయి. అందులోనూ ప్రతి హోటల్స్‌లో కొంత నిఘా శాఖలుంటాయండి. ఒక తప్పు జరగబోయే ముందే కొంతమంది పట్టుకుంటారు. కొంతమంది తప్పు జరిగాకన్నా ఆధారాలతో పట్టుకోవడం కోసం చూస్తారు. సో పిచ్చిదా, మెంటల్‌దా అని సీసీ కెమెరా ఓపెన్ చేస్తే తెలిసిద్ది. కావాలని చంపిందా, ఎవరో చెప్పి చేపిచ్చారా, ఇదంతా ఒక హిప్నాటిజం అనేది చూడాలి. నేను గతంలో చేసిన కేసండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మదనపల్లిలో జంట హత్యల కేసు. ఒక తల్లి బాగా చదువుకున్న పీహెచ్‌డీ హోల్డర్ ఎవరైతే అవును, ఉన్నారో అవును. ఆవిడ ప్రిన్సిపల్. మహిళా కాలేజ్ ప్రిన్సిపల్. ఆడపిల్లలకి ప్రిన్సిపల్ కాలేజ్‌కి. ఇద్దరు ఆడపిల్లల తల్లి. ఇద్దరు ఆడపిల్లల్ని ఒక ట్యాప్‌లోకి వెళ్ళిపోయి శివుడు గొప్పవాడు. శివుడు మమ్మల్ని చచ్చిపోమన్నాడు. చనిపోతే మేము శివుడి దగ్గరికెళ్ళిపోతాం. మళ్ళీ 3 రోజుల్లో బతికి బయటకొస్తామంటే జనాలు పిచ్చి పీక్ స్టేజ్‌కెళ్ళిపోయిందండి. ఆమెని ఫేస్ టు ఫేస్ క్వెషన్స్ అడిగిందాన్ని నేను. జైల్‌లో ఆమెని కలిసిందాన్ని నేను. ఆవిడ బెయిల్ ప్రొసీజర్‌లో చూసిందాన్ని నేను. పిచ్చి పట్టి అలా చేసిందా? మెంటల్ డిజార్డర్‌తో ఉందా? ట్యాప్‌లోకి గురైందా? ఎవరో చెప్తే ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తుందా? మరి నువ్వెవరితో మాట్లాడుతుంటావు అంటే, మాకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తున్నాయండి. వస్తూ ఉంటాయండి. దాన్ని బట్టే మేము ఆచరిస్తామంటే, ఎలా వస్తాయి మెసేజ్‌లోనా? లేకపోతే అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చి అలా విసిరేసి, ఈరోజు అమావాస్య ఇలా ఈ దీపం పెట్టు, ఈ రేపు పౌర్ణమి నువ్వు జుట్టు ఏది గుండు చేపించుకో, ఎల్లుండి ఆ బావిలో వచ్చి దూకు అన్నట్టుగా చాలా మంది కూడా అంటే అన్ని జిల్లాల వారీగా చాలా మంది కూడా ఈ ట్యాప్‌లో గురై చనిపోయిన వాళ్ళున్నారు.
సో పర్టికులర్గా చూడాలి ఈ ఇక్కడ కేసులో దీని మేడం మెంటల్ డిజార్డర్తో చేశారా, లేకపోతే పక్కా ప్లాన్ ప్రకారం క్రిమినల్ బ్రెయిన్తో చేసినట్టుగా భావించాలా? సరే ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో చేయడానికి వాడేమన్నా శత్రువా? వాడి వల్ల ఈవిడికి ఏమన్నా నష్టమా? ఇష్టమైతే ఆవిడ దగ్గర ఉంచుకుంటుంది, కష్టమైతే భర్తకి ఇచ్చేస్తుంది. కాదే. ఉమ్, పోనీ మెంటల్ డిజార్డర్తో చేసిన ఆవిడ గోవాలో ఎంజాయ్ చేయడానికి వస్తుందా? మెంటల్ డిజార్డర్తో చేసిన ఆవిడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని నేను ఫ్లైట్కి వెళ్ళను, నేను లాంగ్ జర్నీలోనే వెళ్తానని కార్లో వెళ్తుందా? ఏమో మరి ఎంక్వైరీ చేయాలి కదా దీని వెనకాల ఎంతెంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆవిడతో ఎవరైనా చేపిస్తున్నారా, ఇవన్నీ చేయాలని ఎవరైనా ఆర్డర్ ఇస్తున్నారా, ఆవిడ ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఏంటి ఒక స్టార్టప్ కంపెనీ సీఈఓ, పేదరికం అనేది లేదు, పిచ్ అనేది లేదు, హైలీ ఎడ్యుకేటెడ్. అసలు ఆ బిడ్డని చంపి ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవాలని ఆవిడేం అనుకోదు కదా, వద్దంటే భర్తకి ఇచ్చేస్తుంది. అంటే ఒకవేళ భర్త మెంటల్ తీసేసుకుంటే డిజార్డర్తో బాధపడే వాళ్ళు ఇప్పుడు ఈ బిడ్డ నా దగ్గర ఉండొద్దు, తన భర్త దగ్గర వెళ్ళడానికి అసలు వీల్లేదు అని ఇట్లా భావించినప్పుడు, ఇలాంటి సంఘర్షణకు గురైనప్పుడు ఇలాంటి ఫలితమే వస్తుందా? అఫ్ కోర్స్ ఒక 10 పాయింట్లో మీరు చెప్పింది ఒక పాయింట్ అయి ఉండొచ్చండి. ఎందుకంటే నా బిడ్డ తన దగ్గరికి వెళ్ళకూడదు అనుకోవడానికి అసలు నీ బిడ్డ తన దగ్గరికి వెళ్ళడు కదా. కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా అది ఎప్పుడుకో అప్పుడప్పుడు చూసుకోవడమే తప్ప నువ్వు వద్దు అంటే అది కూడా జరగదు కదా. మరి నీకెందుకు భయం? బిడ్డ బిడ్డ ఇబ్బంది పెడుతున్నాడనో లేకపోతే బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడనో అదేంది అసలు లేదండి. పోషించలేని పేదరికము లేదండి. ఒకళ్ళ జ్ఞానం లేకపోవడానికి హైలీ ఎడ్యుకేటర్ వీళ్ళు. పిచ్చి అనడానికి గోవాకి వచ్చి ట్రిప్ వేసి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారా? మరేమో ఇటువంటి కేసుల్ని ఛేదించాల్సిన రహస్యాలు ఉంటాయండి. ఇవన్నీ సిఐడి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు పోలీసు వాళ్ళు చేయలేరండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంత లిమిటెడ్ ఉంటది. మేము చేయలేకపోతున్నాం, ఈ కేసుని ఛేదించలేకపోతున్నాం అన్న కేసులు మాత్రమే ఓకే. సిఐడి దగ్గరికి వెళ్తాయి. సో తద్వారా ఈ కేసుల్ని వాళ్ళు ఛేదిస్తారండి. ఉమ్. అంటే సైకలాజికల్గా ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రజనీ గారు? చదువుకున్నారు, ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారు, ఒక మర్డర్ చేయటం అంటే ఏంటి అసలు, ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నేను ఎంఎస్సి సైకాలజీ చేసినాను సార్. కోపంలో ఒక మనిషి ఏం చేస్తాడో అతనికి తెలియదు సార్. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఉలి ఒక ఒక ఉలి అనమాట, అంటే ఒక శిల్పి ఒక శిల్పాలు చెక్కుతూ శిల్పం చెక్కే అతను వచ్చాడట. ఇలా ఎందుకు చెక్కావు? ఇలా కాదు, ఇడిచెక్కు ఇడిచెక్కు అడిచెక్కు ఇడిచెక్కు ఇడిచెక్కు అడిచెక్కు అన్నాడంట. ఇడిచెక్కి అడిచెక్కి ఇదేం శిల్పం అన్నాడంట. కోపం వచ్చి ఆ ఉలి దగ్గర ఉండే ఉలితో అవతలోడు తల మీద కొట్టేశాడు. ఉమ్, దాన్ని మర్డర్ అన్నారు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటారు, అన్ఫార్చునేట్ థింగ్ అంటారు. సో దెర్ ఈజ్ ఎ రియాక్షన్, ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఎన్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అన్నట్టుగా యాక్షన్ టు రియాక్షన్ అనేది ఉంటుంది. వాడి పని వాడు చేసుకున్నాడు, వాడిని రెచ్చగొట్టి ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అన్నట్టుని చంపేశాడు. సో దాన్ని మర్డర్ కేసేనని అతన్ని అరెస్ట్ చేశారండి. కానీ అక్కడ ఉండేటటువంటి ఎంక్వైరీ సీసీ ఫుటేజ్లు అన్నీ పట్టుకుంటే అతను చిరాకు తెప్పించాడు. ఆ కోపం తట్టుకోలేక అతను ఏం చేస్తున్నాడో అతను తెలియక అతని సెన్స్ కోల్పోయి ఈ పని చేసినాడు అన్నారు. మరి ఈవిడ ఉమ్, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళతో గొడవ పడుతున్న టైంలో ఈ బిడ్డ 10 సార్లు అమ్మ 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 అని దగ్గరికి వస్తే పో అని విసిరితే ఏ గోడకో తగిలి రక్తం వచ్చిందా? తర్వాత చూస్తే బిడ్డ చనిపోయాడా? ఒక రకమైన భయానికి గురై బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయిందా? ఎందుకంటే ఒక రకమైన ఆ ఫోన్ హడావుల్లో ఉంటారండి. జీవితంలో మనిషిని నాశనం చేసేది ఫోనే, మనిషిని గొప్ప స్థాయికి తీసుకెళ్లేది కూడా ఫోనేనేమో. కానీ గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి 10% అయితే నాశనం చేయడానికి 90% అండి. ఫోన్లో ఏదో ఇబ్బంది, డిస్కషన్, గొడవ, కంపెనీ కదండి, బిజినెస్ లాస్, భర్తతో గొడవలు కదండి, ఏ క్షణంలో ఏంటో తెలియాలా. ఓకే. వీటన్నిటికి మించి ఒక స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ లో ఆ ఒక్క సెకండేనండి, ఆ కోపంలో చాలా మంది భర్తలు కూడా భార్యలని చంపడానికని కొట్టరండి. మాట 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 పెరిగి కోపంగా విసురుగా ఇలా అంటారు, ఇలా మూలపడ్డం, గోడకు తగలడం, చనిపోవడం. ఇలాంటి ఇన్సిడెంట్ కేసులు కనీసం కోకొల్లలు ఉంటాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన ఎలా జరిగింది అనేది మనం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయాలి. తల్లి తప్పు ఎంతవరకు ఉంది, తల్లి పాత్ర ఎంతవరకు ఉంది, ఎంత కోపం వస్తే మాత్రం పసిబిడ్డ మీద అంత కోపం చూపిస్తుందా, అసలు ఏం జరుగుతుంది, ఆ గదిలోకి ఇంకెవరైనా వచ్చి వెళ్ళారా, ఈవిడ మీద ఇంకెవడి ప్రభావం అయినా పడుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అండి, భర్తతో విభేదాలు ఉన్నప్పుడు, ఒక కంపెనీ సీఈఓగా ఉన్నప్పుడు ఎవరో ఆవిడకి బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తున్నారండి. బ్యాక్ బోన్ సపోర్ట్ ఓకే. ఎవరో ఇస్తున్నారు అని మనం భావిస్తే ఆ సపోర్ట్ ఇచ్చిన వాడు ప్రభావం ఈవిడ మీద ఉంటుంది కదా. సో ఈవిడ్ని డెవలప్ చేయాలని వాడు అనుకుంటాడు, ఈవిడ బిడ్డని డెవలప్ చేయాలని వాడు అనుకోడు. ఈవిడ డెవలప్ అయితే పూర్తిగా బిడ్డకి ఎక్కడ ఇచ్చేస్తుందో అనేసి
అతను ఆ బిడ్డను అలా చంపడానికి కారణం అయ్యాడా? లేకపోతే అతనే ఈమెడితో చంపించాడా? లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటనలా క్రియేట్ చేసి ఆ ఓకే. బిడ్డకేదైనా అయ్యేలా చేసాడా? ఇవంతా కూడా బియాండ్ ద ఎంక్వైరీ అండి. యెస్. ఎంక్వైరీ తర్వాత తెలియాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే రజనీ సో, గారు. ఎనీవే ఈ చర్య చాలా దాష్టీకం అండి. తల్లి హ్మ్. ఎంత కోపంలో ఉన్నా అంటే చెట్టుకి కాయ బరువా, తల్లికి బిడ్డ బరువా అనే సామెతని కూడా విస్మరించినటువంటి ఇటువంటి తల్లులున్నప్పుడు నిజంగా ఏం చేయాలో అర్థం కాదండి. నిజంగా మానవతా దృక్పథంలో మాతృత్వం అనేది ఒక కీలక స్థానంలో ఉంటుందని, ఎంత యెస్. రాజైనా ఒక తల్లికి బిడ్డేనని, ఆ తల్లి స్థానం కీలకం అంటూ కవులు పొగడడం, బ్రహ్మ అయినా ఒక అమ్మకి పుట్టిన వ్యక్తేనని మనం భావించడం. ఇటువంటి పోయెట్స్ గాని, కథలు గాని, చరిత్ర హ్మ్. గాని తల్లి స్థానం గొప్పగా ఉంటుందండి. సో, అటువంటి తల్లులు ఇటువంటి ప్రలోభాలకి లోను కాకూడదు. కొంచెం ఓపికగా, ఓర్పుగా ఉండాలా. మన బిడ్డల్ని మనమే కోప్పడితే ఇంకెవరు భరించగలుగుతారు. సో, కొంత మనం చూసుకోవాలి ఇది సైకలాజికల్ డిజార్డరా? అనుకోకుండా జరిగిన ఘటన వాటెవర్ ఇట్ మే బి కొంచెం ఓకే సీరియస్‌గా రజనీ గారు, ఉండాల్సినటువంటి గోవాలో ఈ ఘటన జరిగింది. తర్వాత పోలీసులు చంపేసి సూట్ కేసులో కుక్కి తీసుకెళ్తుంటే అనుమానం వచ్చి పట్టుకున్నారు. తర్వాత ఈ విషయం తెలిసింది. అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూద్దాం ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.